క్రైస్తవ సమాజానికి సుపరిచితమైన వచనం మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనం వరకు. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులన ఏడాది దూడలన అర్పించి దర్శింతున, వేల కొలది పొట్టేలను వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషము కలుగు చేయన, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రునిత్తున, నా పాప పరిహారమునకై నా గర్భఫలమునిత్తున. మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు తెలియబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరము ప్రేమించుటయు, దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఆగుదాం. ఈ సందర్భం మనం సాదాసీదాగా చదువుకుని తెలిసి తెలియక పాటల్లో ఈ లైన్స్ చొప్పించేశారు, కానీ ఇది ఒక వైలెన్స్ రెఫరెన్స్ అండి. అది మరలా వేలాది నదులంత విస్తార తైలము నీకు ఇచ్చినా చాలునా అని పాటల్లో పెట్టాం ఆ పదాన్ని. వేలాది పొట్టేలు నీకు ఇచ్చినా చాలునా అన్న రెఫరెన్స్ దాన్ని పెట్టాం, కానీ అది ఒక వైలెన్స్ కంటెంట్. అది ఎందుకు ఆ పదాన్ని అలా రాస్తున్నారు? అది రాయకూడదంటే 100కి 200% ఆ వచనాలు రాయకూడదు. ఎందుకు రాయకూడదు? ఆ పోలికే తప్ప ఇశ్రాయేలీది, ఆ విధి విధానాలే తప్ప ఇశ్రాయేలీది. ఈ ఒక్క సందర్భం మనకు అర్థం అవ్వాలి అంటే దీని పుట్టు పూర్వత్రాల దగ్గర నుంచి తవ్వుకుని వస్తే కానీ రిఫరెన్స్ మనకు అర్థం కాదు. అంటే ఇప్పుడు మీకా గ్రంథం అంతా చెప్తారు ఏంటంటే కొంపదీసాన్ని ఎర్రగా చూడకండి, అదంతా నేను చెప్పను. కానీ బైబిల్లో నడిచిన ఒక నడక ఉంటుంది. ఆ నడకను కొంచెం బ్యాలెన్స్గా మనం చూడగలిగితే ఈ రెఫరెన్స్ని దేవుడు ఇష్టపడడం మనకు అర్థమవుతుంది. అంటే ఇది అంత విడ్డూరమైన బలాత్కార సంబంధమైన వచనం అంటే బైబిల్ చెప్తుంది అది దేవునికి నచ్చని వైరాగ్యంతో దేవుడికి నచ్చుతాయన్న ప్రశ్నలు లేవనెత్తి ఇశ్రాయేలు దేవునికి లంచం ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళు. అంటే ఇశ్రాయేలుకి లంచం అంటే లంచమే. అది అంటే నూనె ఇచ్చేసి ఆయన నోరు ముంచేద్దామనా? ఎలాది నదులంతా తైలాన్ని ఇచ్చేస్తే దేవుడు సైలెంట్ అయిపోతాడన్నా? వాళ్ళ ఫీలింగ్ అదే. వేలాది పొట్టేళ్ళు ఇస్తే నచ్చుతాయా? పోనీ నా కొడుకుని ఇచ్చానా, నూనె ఇచ్చానా, లేకపోతే నా దొడ్డలో ఉన్న గొర్రెలన్నింటినీ ఇచ్చేయమంటావా? దేవుణ్ణి గిచ్చుతూ దేవుణ్ణి ఎలా కొనేద్దాం అనుకునే రెఫరెన్స్ అవి. అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు తెలియాలంటే కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది ఒక వైలెన్స్ కంటెంట్. అది అర్థం చేసుకోవడానికి ఒకసారి ఆది కాండంకి వెళ్దాం రండి. ఒకసారి ఇక్కడ దీనికి దానికి సంబంధం ఏంటంటే చాలా సంబంధాలు ఉన్నాయి, చూద్దాం ఒకసారి. ఆది కాండము ఈ 6వ అధ్యాయం అర్థం చేసుకోవడానికి ఆది కాండం 6వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. ఆది కాండం 6వ అధ్యాయం, ఆది కాండము 6వ అధ్యాయం జాగ్రత్తగా వినండి, త్వరగా ముగిస్తాను. ఆది కాండం 6వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయిండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములు చెరిపివేసుకొనిరి. బాగా వినండి. సమాజంలో దౌర్జన్యము, బలాత్కారము, క్రూరత్వము, అన్యాయానికి ఆధారం లేనప్పుడు ఎదుటివాడిని దోసుకునే తత్వం పెరిగిపోయిన ఈ యొక్క సమాజ రుగ్మతను దేవుడు ఇక్కడ ఏమని పొడుస్తున్నాడంటే భూమి బలాత్కారంతో ఉందంటున్నాడు. భూమి బలాత్కారంతో ఉండడం ఏంటి? భూమి బలాత్కారంతో ఉండడం ఏంటి అంటే భూమికి బలాత్కారం అంటే మానవులకే పడని పొసగని పరిస్థితి వచ్చేసిందంట. జలపరిని వరకే రాలేదు. అంటే ఏం చెబుతున్నాడు? బలాత్కారంతో నిండి ఉన్నది, భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయింది, చాలా ఘోరంగా చెడిపోయింది. ఎంత దారుణంగా చెడిపోయిందంటే
ఎక్కడ చూసినా స్వార్థం, ఎక్కడ చూసినా ఎదుటివారిని దోసుకోవాలన్న స్వార్థం, ఎక్కడ చూసినా అన్యాయము, ఎక్కడ చూసినా భయంకరమైన దోసుకునే తత్వం నిండిపోయింది. ఒక రైటర్ దీన్ని పోలుస్తూ కామెంట్ ఇలా చేశాడు. కామెంటరీ ఏమన్నాడంటే, ఈరోజు ఆ రోజు దగ్గర పోలికలు ఉన్నాయంట. పోలికలు అర్థమయ్యే పరిభాషలో రాస్తే ఏమన్నాడంటే, బలాత్కారం అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను అందంగా ఉన్నాను అనుకోండి, నాకు ఎవడంటే లోకుది చెప్పండి? అందంగా లేనుడంటే లోకు. అది రకమైన ఫీలింగ్ ఇస్తాను నా ముందు అందంగా లేనుడు ఉంటే, అది బలాత్కారమే. రెండవది, నేను తెల్లగా ఉన్నాను అనుకోండి, నాకు ఎవడు లోకు చెప్పండి? నల్లగా ఉన్నోళ్ళు లోకు. ఇంకా నేను బాగా పెద్ద కులం వాడిని అనుకోండి, చెప్పండి? అయ్యే బలాత్కారాలంటే. చిన్న కులం వాడు అంటే లోకువ. ఇంకేముంది? బలవంతంగా అంటే బలంగానే ఉన్నాను అనుకోండి, బలహీన నాకు ఎలా కనబడతారు? లోకు కనబడతారు. డబ్బు బాగా ఉందనుకోండి, చెప్పండి? డబ్బు లేని లోకు కనబడతాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ పోతే వ్యక్తుల మధ్య బలాత్కారాలు ఉన్నాయి. తెల్లోడికి నల్లోడంటే లోకువ, డబ్బు ఉన్నవాడికి డబ్బు లేనివాడంటే లోకువ, ఎత్తుకున్నవాడికి పొట్టోడంటే లోకువ, పెద్ద కులవాడికి చిన్న కులవాడంటే లోకువ. ఇది ఎలాగైనా ఉంటుందంటే ఎలాగైనా ఉంటుంది. మీరు ఎంత వాక్యం చెప్పండి, మనోలేనా అంటారు. మీరెంత మాట్లాడండి, ప్రాపర్టీలు మాట్లాడుకుంటారు. మీరెంత మాట్లాడండి, బ్యూటీ మాట్లాడుకుంటారు. మీరెంత మాట్లాడండి, అదో రకమైన యాటిట్యూడ్ ఉంటుందండి. అందుకే ఎదుటి వ్యక్తిని ఎలా చూస్తున్నారంటే, ఆ నోవహు దినాల్లో భూమి రకరకాల బలాత్కారాలతో నిండిపోయింది. దేవుని దృష్టికి పూర్తిగా చెడిపోయింది. దేవుని దృష్టికి ఏమాత్రం నచ్చని వికారమైన పరిస్థితుల్లోకి దిగజారిపోయింది. బాలేదు. తెల్లోడిని నల్లోడిని లోకు కడుతున్నాడు, పెద్దోడు చిన్నోడు లోకు కడుతున్నాడు, బలవంతుడు బలహీన దోచుకుంటున్నాడు, డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు లోకు కడుతున్నాడు. బలాత్కారంతో నిండిపోయింది. ఎక్కడికక్కడే సమాజం కుప్పల తెప్పలుగా అన్యాయానికి గురైంది. దేవుడు చూసి ఏం చేశాడు? ఎక్కడ అన్యాయం, ఎక్కడ బలాత్కారం పెరుగుతుందో, ఎక్కడ పనికి మాలిన సోకులు సరదాలు ఎక్కువ అవుతాయో ఏం చేస్తాడు చెప్పండి? తుడిచేస్తాడు. ఒక ఇంటర్నేషనల్ న్యూస్ తిరుగుతుంది, చూసారా? లాస్ ఏంజల్స్, హాలీవుడ్. హాఫ్ నిక్కర్లా ఏటో అంటారు వాటిని. ఇక్కడ వేసుకుంటారు కదండి, ఇక్కడ వరకు వేసుకుంది. ఇలాంటి మైక్, స్పీకర్ మైక్ కూడా తీసుకుంది. ఆడొక స్పీకర్ అక్కడ ఉన్నాడు, ఆడొకడ నడిపించే యాంకర్ ఉన్నాడు. క్వశ్చన్ చేశాడు, మన లాస్ ఏంజల్స్ కోసం, మన హాలీవుడ్ కోసం కితాబ్ మీరు ఏమిస్తారు? మీరు స్టార్డమ్ యాక్టర్, మీరు చెప్పండి అని ఆవిడని అడిగితే, పొట్టు పరికిణీలు వేసుకున్నట్లు వేసుకుంది. పరికిణీ అంటారు, ఏదో అంటారు, చెప్పండి అమ్మా. అది వేసుకుని తయారైపోయి స్కిన్ ఫిట్ వేసుకుని వచ్చి నిలబడి ఈ ఉంటాయి కదా సీవిలెస్ చూపించుకుంటూ తెగ వంకర తిరిగిపోయి ఏమందంటే, లాస్ ఏంజల్స్ ఎంత గొప్పదంటే, మన హాలీవుడ్ ఎంత గొప్పదంటే, దేవుడు అవసరం లేని సిటీ ఇది, అంతే. ఈ సిటీతో దేవుడికి పని లేదు, ఈ సిటీలో దేవుడు ఉండలేడు. మన లాస్ ఏంజల్స్ ఎంత అంటే, దేవుడినే అవసరం లేదన్నంత గొప్ప సిటీ మంది, వెలసెలని సిటీ అందంతే. ఎదుటోళ్ళని తక్కువ చేశారు, మిగిలిన పట్టణాలు తక్కువ చేసి మాట్లాడారు. వాళ్ళ అందం సందం డబ్బు ఎక్కువైపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. లాస్ ఏంజల్స్కి ఎంత లాస్ వచ్చిందో చూస్తున్నాం ఇప్పుడు. తగలాడిపోయింది మొత్తం అంతా. అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయండి, వాళ్ళకి ఎంత సెక్యూరిటీ ఉంటుందో లాస్ ఏంజల్స్కి. అది పర్వతాల మీద కట్టబడిన మహాపట్నం హాలీవుడ్. తగలడిపోయింది. పెట్టల్లా కాలిపోయిన ఇల్లులన్నీ బొగ్గమని అయిపోయినాయి. బ్యూటీ చేసుకునే ఆ షాప్స్ లేవు, లగ్జరీ హౌసెస్ లేవు, లగ్జరీ కార్లు లేవు, ఏమీ లేవు, బూడిది మిగిలింది. మీరు దేవుని మైండ్ ఎప్పుడు గమనించండి, ఎక్కడ మనుష్యుడు పెట్టరేగుతాడో అక్కడ తొడవడం ప్రారంభిస్తాడు. ఎక్కడ మనుష్యుడు దేవుణ్ణి ఎక్కిరిచ్చే పనులు చేస్తాడో అక్కడ దేవుడు మడతెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఆదికాండం కూడా అదే ప్రారంభమవుతుంది. మానవుడు అన్నవాడు బలాత్కారంతో నిండిపోయింది భూలోకము, బలాత్కారంతో నిండిపోయింది భూలోకము, బలాత్కారంతో నిండిపోయింది. ఏం బలాత్కారం? మంచి చెడు, పెద్ద చిన్న తేడా, ఒక పద్ధతి, పెళ్ళిళ్ళు ఏమీ లేవు. ఎవరికి వాడే ఇష్టం వచ్చినట్టు కుక్కలకి మనుషులకి, జంతువులకి మనుషులకి తేడా లేకుండా, వావి వరుసలు లేకుండా మారిపోయింది. దేవుడు చూశాడు, అలా చూశాడు వాతావరణాన్ని.
మరి ఆ న్యూస్ ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఒకవేళ నిజమైతే దేవుడికి మహిమ కలుగును గాక, ఒకవేళ అబద్ధం అయితే అలాంటివి జరుగునుగాక. లాస్ ఏంజల్స్ అంతా తగలడిపోయిందట ఒక పాస్టర్ గారి ఇల్లు తప్ప. అది నిజమైతే దేవునికి మహిమ కలుగును గాక. ఆ వీడియోలు వస్తున్నాయిగా, మొత్తం తగలడిపోయింది, మొత్తం బొగ్గుంది. ఆ ఇల్లుకి మాత్రం బూడిద కూడా పట్టలేదండి. సేమ్ మీరు ఆ థాట్లో పెట్టుకోండి, మొత్తం జలప్రలయం వచ్చేస్తుంది. జలప్రలయం అంతా కమ్ముతుంది. బలత్కారం 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 బలత్కారం. ఎక్కడ చూసినా పెద్ద చిన్న న్యాయము తీర్పు ఏమీ లేవు. దేవుడు భూలోకాన్ని చూశాడు, అలా జూమ్ చేసి కేంద్రీకరించాడు. తలుక్కు మనకు అబ్బాయి మేరేశాడు. ఫ్యామిలీ అంతా బాగున్నారు. ఎవరు చెప్పండి? నోవహు. నువ్వు ఒక్కడే బయటికి రా, మొత్తం తుడిచేస్తాను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నోవహు ఒక్కడనే బయటికి తీయడానికి కారణం ఏంటి? మిగిలిన లోకాన్ని తుడిచేయడానికి కారణం ఏంటి? చెప్పండి, డైరెక్ట్ ఆన్సర్, డైరెక్ట్ కోసం చెప్పండి. నోవహు ఒక్కడనే బయటికి తీయడానికి కారణం ఏంటి? మిగిలిన వారు తుడిచేయడానికి కారణం ఏంటి? ఈ వర్డ్ మర్చిపోకండి చివరి వరకు. కారణం ఏంటో తెలుసా? నీతి న్యాయము. నువ్వు నీతిమంతుడివై ఉన్నావు, అదొకటే కారణం. ఏంటట? నువ్వు నీతిమంతుడివై ఉన్నావు. ఇప్పుడు అడుగుతున్నాను, నీతిమంతుడై ఉండడం అంటే, మళ్ళీ ప్రశ్న, నీతిమంతుడై ఉండడం అంటే చెప్పాలి. నీతిమంతుడు ఉండడం అంటే పక్క పాపడు తీసుకుంటాడా? నీతిమంతుడు అంటే తెలసొకలేసి తిరుగుతాడా? నీతిమంతుడు అంటే స్లోగా ప్రైజ్ ద లార్డ్ అంటాడా? ఎలా అంటాడు? అడుగుతాను. నీతిమంతుడు అంటే అదొక రకమైన అలవాటు ఉంది కదా. నీతిమంతుడు అంటే కొంచెం ఎక్కువ స్పీడ్గా మాట్లాడండి, కొంచెం స్లో ఉంటాడండి, అలా రోడ్డుకి అడంపక్క అలా నడుస్తాడండి, నలుగురిలో ఇదా? అదొక ట్రాన్స్ అలవాటు అయింది. నీతిమంతుడు అంటే ఎదుటివాళ్ళని గౌరవిస్తాడు, తనకన్నా తక్కువ ఉన్నవారిని కూడా గౌరవం. ఇదే కదా నీతిమంతుడు అంటే. న్యాయముగా నడుచుకుంటాడు, అన్యాయం ఏమీ చేయడు, ఒకటిది లాక్కోడు, ఒకటి దాచుకోడు, ఒకటితో పోగేసుకోడు, తనకన్నా తక్కువగా ఉన్నవారిని కూడా గౌరవించి మాట్లాడతాడు. అది కదా నీతిగా నడుచుకోవడం అంటే. అందరూ అలా లేరు. నోవహు, నువ్వు అక్కడ ఉన్నావు, నా ఎదుట నీతిగా నువ్వు నడుచుకుంటున్నావు, నీ పొరుగు వారి పట్ల నువ్వు సరిగ్గా నడుచుకుంటున్నావు కనుక రా, నువ్వు బయటకు వచ్చేయి అన్నాడు. నోవహుని జలప్రలయం భాగమైన నోవహుని బలాత్కారంతో నిండిపోయి జలప్రలయం కొట్టుకుపోతున్న టైంలో నోవహుని దేవుడు ఎలాగైతే బయటికి తీసుకొచ్చాడో, మళ్ళీ దేవుడు బయటికి లాక్కొచ్చిన తర్వాత దేవుడు కోరుకున్నాడు. ఏమని కోరుకున్నాడంటే, అయ్యా నీకు విషయం చెప్పాలి, నీ తర్వాత మళ్ళీ ఒక నూతన తరాన్ని నేను తయారు చేయాలనుకుంటున్నాను. నూతన తరాన్ని ఉద్భవించేశాడు, నూతన తరాన్ని చక్కగా తీసుకెళ్ళాడు. నూతన తరాన్ని చక్కగా తయారు చేస్తూ దేవుడు తీసుకెళ్తున్నప్పుడు దేవుడు మళ్ళీ కోరుకున్నాడు, ఒక మనిషిని నిలబెట్టుకున్నాడు. ఆ మనుషుడు ఎవరో కాదు, మనకు తెలుసు. దేవుడు మళ్ళీ అన్నాడు, మళ్ళీ నీతి న్యాయాలు జరిగించాలి. ఏం జరిగించాలి? మీకు ఒక సిస్టమ్ ఫామ్ చేస్తాను, మీకు విధి విధానాలు ఇస్తాను. దాన్ని మోరల్స్ అంటారు, నైతికత అంటారు. అది ఫాలో అవ్వాలి. అబ్రహాం, నువ్వు నా మాట విన్నావు అనుకో, అందరూ నీ మాట వినేలా చేస్తాను. నువ్వు నా వైపు ఉన్నావు అనుకో, నువ్వు చెయ్యి ఎత్తితే అందరినీ నేను దీవిస్తాను. నువ్వు నా వైపు ఉన్నావు అనుకో, నీ ఎనిమీస్ని కూడా నేను అల్లాడించేస్తాను. అబ్రహాం, ఇది బ్లెస్సింగ్. ఉంటావా అన్నాడు. ఉంటాను ప్రభు అన్నాడు. వచ్చాడు, అప్పగించాడు, చక్కగా నిలబెట్టాడు. చక్కగా జరిగించు అబ్రహాం అని ఒక లా ఇచ్చాడు తన కొడుకులకి. షార్ట్కట్లో వెళ్ళిపోతున్నాను. ఆ కొడుకులకు ఒక లా ఇచ్చాడు, ఒక ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఏమన్నాడంటే, ఇదిగోరా, ప్రపంచమంతా ఎంత బలాత్కారం ఉన్నా, ప్రపంచమంతా ఎంత అన్యాయం పెట్టిరేగుతున్నా, ప్రపంచమంతా నీతి న్యాయాలు మర్చిపోయినా, మీ గుంపు ఉన్నారుగా ఇశ్రాయేలు, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి అబ్బాయి. మిమ్మల్ని దీవించిన వారిని దీవిస్తాను, మీరు చెప్పించిన వారిని చెప్పిస్తాను. భూలోకం అంతా కరువు వచ్చినా మీ కరువు రాకుండా నేను చూసుకుంటాను, మీ గుడారానికి ఏ తెగులు రాకుండా నేను చూసుకుంటాను. మాట వింటారా అన్నాడు ఇశ్రాయేల్ని. వింటాం ప్రభువా అని తయారయ్యారు. రాను మళ్ళీ ఎలా తయారయ్యారంటే, సేమ్ జలప్రలయంలో ఎలా తయారయ్యారో చెప్పండి, మళ్ళీ అలాగే ఇశ్రాయేలు జనాంగం కూడా తయారయ్యారు. ఆ టైంలో ప్రవక్తలు ప్రవచనాలు చెప్తున్నారు. ఆ టైంలో మళ్ళీ అలాంటి బలాత్కారపు పరిస్థితులు కనబడినప్పుడు ప్రవక్తలు ప్రవచనాలు చెప్పడం స్టార్ట్ చేశారు. ఆ ప్రవచనాలు చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు రాయబడిన వచనాలే చెప్పాలి. మీకా గ్రంథం ఏం చెప్తున్నాడు ఇప్పుడు చూడండి, అర్థమవుతుంది అనుకుంటున్నాను, అర్థం అవ్వాలి. మీకా గ్రంథము 6వ అధ్యాయం, మీకా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం ఉండండి. యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుడి, యాజ్యమాడము,
కొండలకి నీ స్వరము వినబడనిమ్ము. యెహోవాకి వ్యాజ్యము కలదు, ఆయన ఇశ్రాయేలు మీద యాజ్యమాడుచున్నాడు. భూమికి పునాదుగున్న పర్వతములారా, యెహోవాడు యాజ్యం ఆలకించుడి. నా జనులారా, నేను మీకేమి చేసి తిని మిమ్మల్ని ఎలాగో ఆయాసపరుస్తుంది చెప్పండి. ఈ క్వశ్చన్ ఎవరు జరుగుతుంది, అక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అసలు మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చాను, అరే మీకు నాకు గొడవ ఉందిరా అన్నట్టు. ఎలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఎంపిక చేశాను నేను? ఒక ప్రత్యేక జనాంగమని, నాతో ఉంటారని, నాకు ప్రతినిధులు ఉంటారని మిమ్మల్ని ఎంపిక చేశానుగా. ఎలాగైతే లోకంలో ఉంటారు మీరు అలా ఉండకూడదని నేను కోరుకున్నానుగా. ఇలా ఉన్నంతగా ఆ జలప్రలయాన్ని తుడిచేశాను, ఇలా ఉన్నంతగా ప్రపంచాన్ని తీసేశాను. మళ్ళీ ఆ ప్రపంచంలో మళ్ళీ ప్రత్యేకంగా మిమ్మల్ని ఎంపిక చేసుకున్నానుగా. మిమ్మల్ని ఎంపిక చేసుకుని పెట్టుకుంటే మీరు కూడా జలప్రలయంలో ఉన్న మనుషుల్లాగా తయారైతే అసలు మీకు బుద్ధి ఉందా, చరిత్ర గుర్తుందా, అసలు మీకు ఏమైనా అన్నం తింటున్నారా గడ్డ తింటున్నారా అన్నట్టు అడుగుతున్నాడు వాళ్ళని. ఏమని అడుగుతున్నాడు చూడండి, ఏమని అడుగుతున్నాడు? వ్యాజ్యం అన్నది వీళ్ళకి ఎలాగో బొరకెక్కదు. భూమికి పునాదులారా, పర్వతాలారా, మీరు వినండి. ఆ రోజు జలప్రలయంలో మీరున్నారు, ఈరోజు ఉన్నారు, ఎప్పటికీ భూమి ఉన్నంత కాలం మీరు ఉంటారు. మీరు వినండి. ఇదిగో నా జనులారా, నేను మీకు ఏమి చేసేది? మీకు ఏమైనా అన్యాయం చేశానా? మీకు ఏమైనా కాని పని చేశానా? మిమ్మల్ని నేను ఎలాగ ఆయాసపడితే? నేను ఏమైనా ఆయాసపెట్టాను మిమ్మల్ని? గొడవ అన్నట్టు ఉంది. నేను మిమ్మల్ని ఆయాసపెట్టాను, మీకేమన్నా నేను కాని పని జరిగించానా? కిందకి అంటున్నాడు, అది నాతో చెప్పండి. ఆ మిస్టేక్ ఏదైనా ఉంటే చెప్పండి. గొడవే కదండి, మరి అలాగ ఉంటుంది. నేనేం చేశాను చెప్పండి, మీకు ఏ అన్యాయం చేశాను చెప్పండి. మీరు నన్ను ఆయాస పెట్టారా, లేదా నేను మిమ్మల్ని ఆయాస పెట్టానా? మీరు నాకు కష్టం కలిగించారా, లేకపోతే నేను మీకు కష్టం కలిగించానా? ఏం చేశాను? అది నాతో చెప్పుడి. ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని నేను రప్పించుదని, దాసు గృహంలో నుండి మిమ్మల్ని విమోచించుదని. దేవుడికున్న గొప్ప గుణం ఏంటి చెప్పినా, ఎప్పుడన్నా కాని పనులు మానవులు జరిగించినప్పుడు గతం గుర్తు చేస్తారు. మర్చిపోయారా అంటాడు ఆయన. ఎలా ఉండేది పరిస్థితి, ఎలా తీసుకొచ్చాను, ఎక్కడ నిలబెట్టాను, ఈరోజు మీరు మర్చిపోయారా? మట్టి తిని బతికేవారు ఐగుప్తులో. సరే, అన్నం లేక బతికేవారు. అసలు ఐగుప్తులో మీకు ఏమైనా దొరికేదా? ఐగుప్తులో దేశంలో నేను మిమ్మల్ని రప్పించిన దాసు గృహంలో దాసులు ఉన్నారు. మీరు విమోచించాను, స్వేచ్ఛ ఇచ్చాను మీకు. మిమ్మల్ని నడిపించుటగా మోసే అహరోనులు మిరియాములను పంపించుతనే ఎంత జాగ్రత్త తీసుకున్నాను మీ కొరకు. కిందిగా నా జనులారా, యెహోవా నీతి కార్యం మీరు గ్రహించినట్లు మోయాబు రాజు అయిన బాలాకు యోసించిన దానిని బెయేరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరం చెప్పిన మాటల్ని సిత్తీము మొదలుకొని గిల్గాల్ వరకు జరిగిన వాటిని మనస్సుకు తెచ్చుకోండి. ఏం జరుగుతుంది? 6వ అధ్యాయం ఏం జరుగుతుంది? మర్చిపోవద్దు. ఏం జరుగుతుంది? గొడవ జరుగుతుంది. ఏ విషయంలో గొడవ జరుగుతుంది? అసలు మీకు న్యాయం ఉందా, నీతి ఉందా, ఒక పద్ధతి ఉందా, ఒక విధి విధానాలు ఉన్నాయా? ఆయాస పెడుతున్నారని మిమ్మల్ని. నాకు కాని పనులు జరిగిస్తున్నారు. మీరు ఎన్ని పనులు చేస్తున్నారు నాతో చెప్పండి. ఒక పాయింట్, ప్రభువా ఈ విషయంలో నువ్వు మమ్మల్ని బాధ పెట్టిన చెప్పండి. ఐగుప్తు నుంచి తెచ్చింది నేను, ఐగుప్తు నుంచి కానాను భూభాగం నుంచి నడిపించింది నేను, భూభాగం ఇచ్చింది నేను. అహరోను మోసే మిరియాము లాంటి వారిని పంపించింది నేను. ఆ బయట బిలాము ఎంత ప్లాన్ చేశాడో మిమ్మల్ని తీసేయాలని. బిలామునే పక్కనెట్టాను, కానీ మిమ్మల్ని పక్కనెట్టానా? రాజులు పగబెట్టారు, ఐగుప్తి రాజులు పగబెట్టారు. ఇలాంటి టైంలో కోడి తన పిల్లలను రెక్కల చాటున దాచుకున్నట్టు మిమ్మల్ని భద్రంగా నడిపించి మిమ్మల్ని తీసుకొస్తే ఒక్కడ జ్ఞాపకం ఉందా మీకు? మనసుకుంటే గొడవని చెప్పినా తినేసి మర్చిపోతారు. చేసేళ్ళండి పెద్ద అంటే మనం అంత చేసినట్టు సింపుల్గా ఉంటుంది. పెద్ద చేసేళ్ళండి పెద్ద చేసి మనకి ఇటు వచ్చేద్దాం. మనకి చేసిన వాళ్ళకి ఇన్ని చేసాం కదరా, చేసేళ్ళని ఏమి పెట్టరా అంట అనిపిస్తుంది. చరిత్ర ఆడు మాట్లాడు, ఎవరు మాట్లాడు కూడా చెప్పండి. గాయమైపోయిన మనం మాట్లాడతాం. ఏమని? ఎన్ని చేసాండ్రా, నీ పెళ్ళికి 50,000 ఇచ్చాండ్రా నేను. రే ఎన్ని చేశాను నీకు? రే పెళ్ళిలో నీ ఎవరు చక్కబడి నీ దగ్గర ఇంటి చక్కబెట్టాను. ఎన్ని చేశాను నీకు? మనం పెద్ద చక్కబెట్టలే అంటాడు వాడు. సేమ్ ఇశ్రాయేల్ ఇదేనండి, ఇదో రకమండి వాళ్ళు. అందుకే దేవుడిని ప్రపంచ ప్రజల్లో ఎవరైనా బాధ పెట్టారు లేదో తెలియదు, కానీ ఇశ్రాయేల్ చాలాసార్లు బాధ పెట్టారు. ఎంత బాధ పెట్టారు చూడండి. మనసుకు తెచ్చుకోండి. మర్చిపోయారా? నేను మర్చిపోలేను రా మీ చరిత్ర అన్నప్పుడు ఇలా అంటున్నారట. సరే గొడవ వస్తుంది కదా నీకు మాకు, సరే మాకు విషయం అర్థమైంది. ఏమి తీసుకుని వచ్చి యెహోవాను దర్శింతుము. మళ్ళీ మాటలు లోపల ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకున్నారు వీళ్ళు.
చాలా ఫైర్ అయిపోతున్నాడు, కోపడిపోతున్నాడు. ఏం చేద్దాం? ఏమి తీసుకుని వచ్చి యెహోవాను సంతోషింతుము, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధికి నమస్కారం చేద్దాము? దహన బలులా, ఏడాది దూడలా అర్పింతుమా, దర్శింతుమా, ఏలాది కొల్లి పొట్టేలునా, వేలాది నదులంత విస్తార తైలమా, ఆయనకి సంతోషం కలగజేయనా, నా అతిక్రమలను పోయేలా ఆయన జ్ఞాపకం చేసుకుంటా జ్యేష్ఠపుత్రుని ఇచ్చేద్దామా? ఏం చేద్దాం? ఇది ఇలా చదివితే అర్థమవుతుంది, కానీ దీని హిస్టరీలు చదవాలండి, దీని మూలాలు చదివితే. దీని మీద పండితులు ఇచ్చిన వ్యాఖ్యానం ఏంటో తెలుసా? ఇది ఇలా చదవకూడదు. పండితులు ఇచ్చిన వ్యాఖ్యానం ఏంటో తెలుసా? అసలు ఎక్కడైనా మీరు గమనించండి, దేవుడికి నదుల తైలాలు, విస్తారమైన నదులు, పొట్టేళ్ళు ఇలా అడిగే లక్షణాలు దేవుడివి కాదు, మహోన్నతుడివి కాదు, యెహోవావి కాదు. ఆ లక్షణాలు ఎవరియో తెలుసా? అన్య దేవతలు. ఎవరి? అంటే వీళ్ళకి బయట ప్రాక్టీసులు బాగా అలవాటు అయిపోయి పొట్టేళ్ళు ఇవ్వడం, దూడలను ఇవ్వడం, ఎద్దుల్ని ఇవ్వడం, పిల్లల్ని దేవుళ్ళకి బలేయడం. పిల్లల్ని ఎవరు బలేస్తారంటే బయట వాళ్ళు. పిల్లల్ని దేవునికి బలేయడం, ఇలాంటివన్నీ వీళ్ళకి అలవాటు అయిపోయి అదే ప్రాక్టీస్ ఎక్కడ తెస్తున్నారండి? మీకు అర్థమవుతుందా? అంటే ఇలా మారామనుకుంటున్నారు కానీ ఏం మారలేదు. పైగా అదే ప్రాక్టీస్ ఎక్కడ తెస్తున్నారు అంటే బయట దేవతలకి నూనె ఇస్తారు, బయట దేవతలకి పిల్లలు నరబలు ఇస్తారు, బయట దేవతలకి నదులు విస్తారమైన పొట్టేళ్ళు ఇస్తారు, బయట దేవతలకి జ్యేష్ఠ కుమారుని నరబలు ఇచ్చేస్తారు. ఇలాంటి పనులు చేస్తారు బయట. అలాంటి పనులన్నీ జరిగిస్తారు, అలాంటి పనులు వాళ్ళు చేస్తారు. అలాంటి పనులు చేసిన వాళ్ళు ఇప్పుడు ఆ ప్రాక్టీస్ ఎక్కడ తెస్తున్నారండి? యెహోవా దగ్గర తెచ్చి ఏమంటారంటే, ఇదిగో యెహోవా దగ్గర తెచ్చి ఇలా ఇచ్చేస్తే దేవుడు కూలైపోతుంటే ఈ పద్ధతులు ఎక్కడవి? యెహోవా పెట్టాడా? పిల్లల్ని ఇవ్వండిరా, నాకు జ్యేష్ఠ కుమారుని బలి ఇవ్వండిరా అంటే ఆ పద్ధతి దేవుడు పెట్టాడా? ఎలా ఆలోచిస్తున్నారు చూడండి. నా తమ్ముడు చెబుతే ఒక మాట అన్నాడు, లైవ్ చూస్తున్నాను నేను. పాస్టర్ గారికి ముందు ఇంట్లో ఆవుని తెచ్చేసారంట. నేను అడుగుతున్నాను, ఈ పద్ధతులు ఎక్కడవి? మనోళ్ళు కూడా చూసారా? ఎంత చెప్పండి. కన్స్ట్రక్షన్ జరుగుతున్న టైంలో ప్రేయర్ చేసుకుని స్టార్ట్ చేస్తే అయిపోద్దండి, కానీ చేయరు. ఆ మూల గొయ్యి తవ్వి బేపనాయన ప్లేస్లో చెప్పండి, సేమ్ సిస్టం. ఎక్కడవి ప్రాక్టీసులు? అక్కడవే. కాకపోతే ఎవరిని నెట్టని చెప్పండి, సేమ్ ఇస్రాయేల్ మన బాబులు అలా గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణే పూజిస్తారు కానీ ముందు దోణి నెడతారన్నమాట, అంతే. అంటే యెహోవా ప్లేస్లో ఎవరు నెట్టారు? దోణి నెట్టారు. పాస్టర్ గారినే ముందెట్టుకుంటారు, కాకపోతే ప్రాక్టీస్ అంతా ఎవరిదే? బేపనాయిందే. బేపనానేమో దోడినట్టుకు తిరుగుతాడు ఇంట్లో, సేమ్ మన పాస్టర్ గారు బైబిల్ అట్టు తిరుగుతారు అంతే ఇంట్లో. అలా గదులు అలా రౌండ్ వేసి అలాగ వచ్చి నడుతున్నారు. ఎక్కడవి ఈ సిస్టమ్? సేమ్ ఇశ్రాయేల్ అండి, సేమ్ ఇశ్రాయేల్. ఇల్లు నదులు ఇమ్మంటావా, పొట్టేళ్ళు ఇమ్మంటావా, ఏలాది నదులంతా విస్తృత. దేవుడు బాధపడినారు, మనుష్యుడా ఏది ఉత్తమం నీకు తెలియదా? నేనేం అడుగుతాను నీకు తెలియదా? అసలు ఎన్నిసార్లు మీకు నిర్గమాకాండంలో ఏం చెప్పాను జ్ఞాపకం లేదా? జ్ఞానులను ప్రవక్తలను పంపించి ఎలా నడుచుకొని నేను ఏం కోరుకుంటాను మీకు తెలియదు? పొట్టేళ్ళు కావాలి నాకు. ఎవరికి? ఆ బయట వాళ్ళకి పొట్టేళ్ళు ఇచ్చి మీకు అలవాటు అయిపోయి నాకు కూడా అవే కావాలనుకుంటే అసలు నా మనసు ఏంటో మీరు మర్చిపోయారా పూర్తిగా అన్నాడు. మీకు ఎలా అలవాటు అయిపోయిందంటే ఆ బయట దేవతలు మొక్కి అవే నాకు ఇద్దాం అనుకుంటున్నారు మీరు. ఇది తెలియక మన వాళ్ళు చాలామంది ఏం చేశారంటే, ఆ రోజు వాళ్ళన్న మాటే దేవునికి బాధాకరమైన మాట, ఆ రోజు వాళ్ళన్న మాటే దేవునికి బాధాకరమైన మాట, ఆ రోజు వాళ్ళన్న మాటే దేవుడు మర్చిపోలేని మాట అయితే ఈరోజు మళ్ళీ అదే మాట మళ్ళీ ఎక్కడ రాశారు? పాటల్లో రాసి మళ్ళీ ప్రశ్నిస్తున్నారు. ఏమని? ఏలాది నదులు ఇమ్మంటావా, విస్తార తైలం ఇమ్మంటావా, ఇదిగో పొట్టేళ్ళు ఇమ్మంటావా అంటే వాళ్ళు అడిగినందుకే సి అన్నాడు. మళ్ళీ అదే లైన్స్ తెచ్చి మళ్ళీ ఎక్కడ పాడుతున్నాం? వర్షిప్లో పాడితే దేవుడు ఏమంటాడు? బుర్రలేదారు మీకు అసలు అంటాడు. పెద్దలు ఏదో ఆ టైంలో వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి రాసేళ్ళండి, వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు. కానీ థియలాజికల్గా బైబిల్ యూనివర్సిటీల్లో పెట్టి దీన్ని క్వశ్చన్ చేస్తే రెఫరెన్స్ క్రిస్టియానిటీ టెర్మినాలజీలో దేవునికి వర్షిప్లో దీన్ని వాడకూడదు. ఇశ్రాయేలు ఎక్కిరించే మాటలు మాట్లాడారు వాళ్ళు, దేవుణ్ణి ఆయాసపెట్టే మాటలు మాట్లాడారు. ఏం తెమ్మంటావు నీకు చెప్పు, ఇదిగో చాలా గొడవడేస్తున్నావు మాతో, ఏం తెమ్మంటావు చెప్పు. లంచం అడుగుతున్నారు వాళ్ళు. దేవుడికి లంచం ఇస్తానంటున్నారు. ఏం చేసి నేను కూలి చేయమంటావు? దహన బలులా, దోళ్ళ అని అడుగుతున్నాను. దేవుడికి దహన బలులు కావాలా, తోడలు కావాలా, పొట్టేళ్ళు కావాలా, వేలాది కొద్ది పొట్టేళ్ళు, విస్తార తైలం కావాలా? ఏం చేస్తే సంతోషిస్తావు? దేవుడు అన్నాడు, ఏం చేస్తే సంతోషిస్తాను తెలుసా? ముందు ఆ పనులు మానేస్తే సంతోషిస్తాను రా అన్నాడు. కింద చెప్తున్నాడు చూడండి, మనుష్యుడా ఏది ఉత్తమో అది నీకు తెలియచేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకున్నటయు, కనికరము ప్రేమించుటయు,
దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నడుతున్న. ఏది ఉత్తమో నీకు తెలియబడి ఉన్నది, ఏది ఉత్తమో నీకు ఇవన్నీ అడగండిరా నేను. ఏది ఉత్తమో నీకు తెలియబడి ఉన్నదంటే ఎప్పుడు చెప్పాడు? ద్వితీయోపదేశకాండం చెప్పాడు, నిర్గమాకాండం చెప్పాడు, మోసే ద్వారా చెప్పాడు, యెషయా ద్వారా చెప్పాడు, ఇంకా ప్రవక్తల ద్వారా చెప్పాడు, గొప్ప గొప్ప వ్యక్తుల ద్వారా చెప్పాడు, సామెతల్లో చెప్పాడు, రాజులతో చెప్పాడు, దావీదుతో చెప్పాడు, నా తమ్ముడు కీర్తన చెప్పాడుగా, దావీదు ద్వారా చెప్పాడు. ఏది ఉత్తమో నేను ఏదో కోరుకుంటానో ఆల్రెడీ మీకు తెలియబడి ఉన్నదిగా. ఇంత తెలిసిన ఇంత వాక్యం చెప్పినా మళ్ళీ వచ్చి మీరు ఏమడుగుతున్నారు? నాకే లంచం ఇస్తాను అంటున్నారు మీరు. నాదంత తైలం ఇమ్మంటావా, తోడు లేదా పొట్టేళ్ళు ఇమ్మంటావా, లేకపోతే గొర్రెపోతులు ఇమ్మంటావా, ఏ తోలికి రమ్మంటావా, పోనీ మా బిడ్డని ఇచ్చేయమంటావా అని అడుగుతున్నా. నరబళ్ళు అడిగే దేవుడు అండి ఈయన. దేవుడికి నరబళ్ళు ఇస్తానంటున్నారంటే ఈ ప్రాక్టీస్ ఎక్కడ చెప్పండి? బయట వాళ్ళది ఇది. దేవుడికి సంబంధం లేనివి తెచ్చి గెలిసేయమంటావా? ఇలాగైతే నువ్వు కూలైపోతావా అని అడుగుతున్నారు. అప్పుడు అన్నాడు దేవుడు, మీకు తెలదా నేను ఏది అడుగుతున్నాను, మీకు గుర్తులేదా? నేను అడిగేదల్లా ఒకటే, పొట్టేళ్ళు కాదు, తైలము కాదు, డబ్బులు కాదు, మీ పిల్లలు కాదు. నేను అడిగేది ఒకటే, ఎదుటోళ్ళ పట్ల న్యాయంగా నడుచుకోండి, ప్రేమించండి. సమాజంలో బలాత్కారాలు మానేసి నీతి న్యాయాలు జరిగించండి. అదే కదా నేను అడిగేది. కిందకి ఏమంటున్నాడు చూడండి, కిందకి 9వ వచనంలో, ఆలకించుడి. యెహోవా ఈ పట్టణానికి ప్రకటన చేయుచున్నాడు, జ్ఞానము గలవాడిని నామం లక్ష్యపెట్టును, శిక్షను గూర్చిన వార్తను, శిక్షను నిర్ణయించిన వాణిని గూర్చిన వార్తను ఆలకించుడి. అన్యాయం చేయవారి ఎండ్లలో అన్యాయం చేత సంపాదించిన సొత్తును, చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవి కదా. త్రప్పు త్రాసును తప్పు రాలు గల చంచి ఉంచుకొని నేను పవిత్ర నగుదునా. ఏమని ప్రశ్నిస్తున్నాడండి? ఏమని అడుగుతున్నాడు చూడండి, ఎంత కరెక్ట్గా అడుగుతున్నాడు దేవుడు. ఆయన గొడవాడితే నేను అడుగుతున్నా, ఆయన గొడవాడితే మనం రిప్లైలు ఇవ్వలేమండి. ఆయన మనతో వ్యాజ్యమాడితే ఆయన దగ్గర మనం సమాధానాలు చెప్పలేము. ఆయన ఏమడుగుతున్నాడు చూడండి, ఒరేయ్ నువ్వు ఇంత చెబుతున్నావు, బయటకు వచ్చి తోడ నాకు పొట్టేళ్ళని ఇస్తానంటున్నావు, నల్లంత విస్తార తైలం ఇస్తానంటున్నావు, నీ జ్యేష్ఠ కుమారుని నాకు ఇస్తానంటున్నాను. నేను అడిగాను రా, నేను అడిగింది ఏంటి చెప్తున్నా? నీతి న్యాయము ప్రేమ అడుగుతున్నాను. నువ్వు ఇక్కడికి వస్తావు, నాకు పొట్టేళ్ళని ఇస్తావు, నాకు తోలుకుని వచ్చిన దూడనిస్తావు, నాకు వేలాది నదులంత విస్తార తైలం ఇస్తావు, బయటికి వెళ్ళి ఏం చేస్తున్నావు? నీకు అన్ని పొట్టేళ్ళు ఎక్కడవి? కింద వచ్చిన ముడిపెట్టాడు. నీకు అన్ని పొట్టేళ్ళు ఎక్కడవి? నీకంత నదులంత విస్తార తైలం ఎక్కడది? నీకంత డబ్బు ఎక్కడదే? దొంగ రాళ్ళు పెట్టుకున్నావు ఇంట్లో అన్నాడు. దొంగ రాళ్ళు అంటే తెలుసా? తూకమేసే రాళ్ళు. నీకు అన్ని పొట్టేళ్ళు ఎక్కడవి? దొంగ త్రాసు పెట్టుకుని సంపాదించావు. కొలకర్లు అంటే తప్పుడు కొలతలు కొలుస్తున్నావు, దొంగ రాళ్ళు పెట్టుకున్నావు. నీకు ఇంత ఐశ్వర్యం ఎక్కడదే? వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారం చేస్తున్నారు. అందుకు ఆ బలాత్కారంతో వచ్చిన లంచాలట మళ్ళీ ఎవరికి ఇస్తారట? దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఎవరికి కావాలి నీ లంచాలని అడుగుతున్నాడు. ఇక డబ్బు ఎక్కడది? డబ్బులు ఎక్కువైపోయి ఏమంటారు తెలుసా? కొంతమంది డబ్బులు ఎక్కువైపోతే ఏమంటారు చెప్పిన, ఎంత చెప్పు, నీళ్ళు ఎంత చెప్పు అంటారు. ఎదుటోని కొనేస్తామన్నట్టే మళ్ళీ ఎవరిని అంటున్నారు తెలుసా? దేవుడు కూడా చెప్పండి, ఎంత ఇమ్మంటారు మీకు? ఎంత ఇమ్మంటారు? ఒక 1000 పొట్టేలు సరిపోతాయా? ఈ వారం భోజనం ఇచ్చిమంటావు ప్రభా చెప్పు అంటున్నారు. 1000 పొట్టేలతో పెట్టి చేస్తాం. పోనీ ఆయిల్ ఇమ్మంటావా? చర్చికి ఆయిల్. పోనీ ఏం కావాలి చెప్పు, మా కొడుకుని ఇచ్చేయమంటావా? డబ్బులు ఎక్కువైపోయినాయి వాళ్ళకి. ఇశ్రాయేలుకి డబ్బులు ఎక్కువైపోయి బలాత్కారంతో సంపాదిస్తున్నారట. అందుకే వాళ్ళు అంటారు తప్పుడు త్రాసు, తప్పుడు రాళ్ళు. దేవుడు అడుగుతున్నాడు, ఎవడికి కావాలరా నీ తప్పుడు సంపాదన? నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఇచ్చే 100 ఇస్తున్నారు, 10 ఇస్తున్నారు, సందా సంచులో ఎంత వేస్తున్నారు నాకు తెలియదు, కానీ యథార్థంగా కష్టపడిన 10 రూపాయలు ఇచ్చినా దేవుడు ఆనందపడతాడు. కానీ తప్పుడు సొమ్ము తెచ్చి మీరు 5-6 లక్షలు ఇచ్చినా చెప్పండి, దేవుడు ఇష్టపడు. నువ్వు కష్టపడింది ఏదో కొంత జెన్యూన్గా సంపాదించిన ₹1 ఉంటుంది, ఆ రూపాయి చాలు. ఆ 10 రూపాయలే లేదా ఆ 2 రూపాయలే, అదే చూస్తాడు దేవుడు. నీ యథార్థంగా ఉన్న ఆ 2 రూపాయలే చాలు. ఈ దేవుడి దగ్గర తెచ్చి ఏలాది పొట్టేళ్ళు ఎక్కడి నుంచి కావాలి దేవుడికి? ఎక్కడి నుంచి కావాలి నీ డబ్బు? అసలు దేవుడు అడుగుతున్నాడు, క్వశ్చన్ అడుగుతున్నారు, రే ఎంత డబ్బు వేసావు, ఎక్కడదా నీకు అని అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడిది నీకు ఆ డబ్బు? చాలా బయట నమ్మకాలు ఉన్నాయి, ముగించేస్తున్నాను. బయట నమ్మకాలు ఉన్నాయి. దేవుడికి బంగారు కిరీటాలు ఇస్తారు, నడుతున్నా అంత డబ్బు ఎక్కడదండి వాళ్ళకి?
దేవుడికి బంగారు కిరీటాలు ఇస్తారు, దేవుడికి బంగారు చెప్పులు చేస్తారు, దేవుడికి వజ్రాలు ఇస్తున్నారు, దేవుడికి వడ్డానాలు ఇస్తున్నారు, దేవుడికి మంగళసూత్రాలు ఇస్తున్నారు. ఎక్కడిదంటే మేము అన్యాయంగా సంపాదించాం, ఇదిగో నీ కిరీటం ఇచ్చాం, ఇంకేమనక మమ్మల్ని అని. లంచం దేవుడికి తెలుసా? ఇదిగో నీకు చెప్పులు కొన్నాం కదా, నీకు చెప్పులు కొన్నాం కదా, మర్చిపోకు, నీకు చెప్పులు కొన్నాం, ఆ రోజు బంగారు చెప్పులు కొన్నాం కదా, నెంబర్ 1 గోల్డ్ కొన్నాం. ఎందుకు వజ్రాలు ఎందుకు ఉండీళ్ళు వేస్తున్నారు, డబ్బులు ఎందుకు ఉండీళ్ళు వేస్తున్నారు? గవర్నమెంట్ లెక్కలు అడగాలండి. ఎంత రే నీకు ఇంత కేజీ బంగారం వేస్తున్నాడు, ఎక్కడదా నీకు? గవర్నమెంట్ అడగదు, దేవుడు అడగడు. ఇదే పద్ధతి, ఇదే సిస్టమ్ యెహోవా దగ్గర తెచ్చి అడుగుతున్నారు. ఎవరికి కావాలండి డబ్బు అని అడిగాడు. ఎవరికి కావాలి నీ డబ్బు? నీ డబ్బు ఎవరికి కావాలి? నీ రాళ్ళు దొంగరాలు పెట్టుకున్న ఇంట్లో, దొంగ కొలతలు పెట్టుకున్న ఇంట్లో, అన్యాయంగా బలత్కారంతో ఎదుటోని దోసుకుంటున్నావు. పట్టణస్థులు అబద్ధములాడుదురు, వారి నోటిలోని నాలుక కపటముగా మాట్లాడదు. ఇలా కాదు నువ్వు సంపాదించావు. చాలామంది ఏమంటారు తెలుసా? ఇలా సంపాదించి ఏమంటారంటే దేవుని దీవెన గొప్పగా దేవుడు మమ్మల్ని చెప్పండి, గొప్పగా దేవుడు దీవించాడా? పక్కా ప్లాన్ చేసేది కదా చెప్పాలి. గొప్పగా దేవుడు దీవించడం అవుతుందా? ఇవి దేవుడి దీవులను అంటాడా? ఇశ్రాయేలుని అడుగుతున్నాడు, నీ ఐశ్వర్యం ఎక్కది? నీ డబ్బులు ఎక్కడవి? నీ పొట్టేళ్ళు ఎక్కడవి? నీ తైలం ఎక్కడది? నాకే లంచాలు ఇస్తానంటున్నావు నువ్వు అంటే నువ్వు తెచ్చి పడేస్తే నేనేమన్నా అనుకుంటున్నావా? గొడవాడతా, వ్యాజ్యం ఆడతాను ఏమనుకుంటున్నావు? 10 రూపాయలు చాలు, నువ్వు యథార్థంగా సంపాదించిన 10 ఇచ్చినా చాలు, 5 ఇచ్చినా చాలు, రూపాయి చాలు. నువ్వు అన్యాయంగా 100 తెచ్చి ఇక్కడ వేస్తాంటే ఎవరికి కాదు నీ 100 అని అడుగుతాడు దేవుడు. ఆ 100కి నీకు నాకు సీడబట్టేతాడు, గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తున్నావు? దేవుడు అడుగుతున్నాడు, ఐశ్వర్యం ఎక్కడది? బలత్కారంతో సంపాదించో, నోటి అబద్ధాలతో సంపాదించో. కాబట్టి నువ్వు బాగుపడకుండా నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తుతాను. నువ్వు తైలు ఇచ్చినా నువ్వు ఊరుకోను, నువ్వు పొట్టేళ్ళు ఇచ్చినా ఊరుకోను, నీ జ్యేష్ఠ కుమారుడు ఇచ్చినా ఊరుకోను. నువ్వు మారకుండా ఇలాంటి లంచాలు ఇవ్వడం మొదలుపెట్టావంటే, నువ్వు మారకుండా ఇలాంటి పనులు చేయడం మొదలుపెట్టావంటే నీ పాపములను బట్టి నిన్నేం చేస్తాను తెలుసా? పాడు చేసి పడేస్తాను అన్నాడు. 12 వచ్చిన అంటున్నాడు, అబద్ధాలు ఆడుతున్నావు, నోటి నాలుగుతో బతుకుతున్నావు. దేవుడట, గుర్తుపెట్టుకోండి, ముగిస్తాను. దేవుడట ఈ వర్షిప్కి వచ్చి నువ్వు 10 రూపాయలు వేసే ముందు, ఈ వర్షిప్కి వచ్చి లేదా ఈ సంఘానికి వచ్చి నువ్వు 10 రూపాయలు వేసే ముందు దేవుడు చూసేదాడు చెప్పినా, నువ్వు ఎదుటోళ్ళతో నీ డీలింగ్స్ ఏడో చూస్తాడట. జెన్యూన్గానే మాట్లాడుతున్నావా? 10 రూపాయల లాభాల కోసం మాట్లాడుతున్నావు, అన్నీ చూస్తాడట తెలుసా? నీ వర్షిప్కి వచ్చే లోపు నువ్వు ఎవడెవడితో ఎన్ని మాటలు మాట్లాడవో చూస్తాడు. మనం ఏం చేస్తాం? వర్షిప్ నుంచి బయట నుంచి వర్షిప్కి వచ్చే సమయానికి 70 అబద్ధాలు ఆడేసి ఇక్కడికి వచ్చి పాట పాడతాం. ఏమని? వేలాది నదులంతా విస్తార తైలం అని త్వర బయటకు అంటాడు దేవుడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి 70 అబద్ధాలు ఆడేసి నువ్వు దారిలో ఎవరితో ఏమన్నా కపటం మాట్లాడుతున్నావు, నీతి మాట్లాడుతున్నావా? దారిలో ఒక 10 రూపాయలు ఎలా తీసుకున్నావు? ఇచ్చావా, తెచ్చావా? అన్నీ చూస్తా. అంటే వర్షిప్కి వచ్చే టైంకి నువ్వు ఎన్నెన్ని చేసావు చూసి అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభు ఇలా అనుకుంటున్నాను ప్రభు అంటే దేవుడు అన్నట్టు, పో అవసరం లేదు, ప్రో నా సన్నిధిలో ఉండడానికి వీలు లేదు. మీకు న్యాయం ఏంటో నీతి ఏంటో గత కాలం ప్రవక్తల నోటి నుంచి వినిపిస్తూనే వచ్చాను, మీ బుర్రలకు పని చేయలేదు. ఇలాగున్నందుకే తుడిచేసాను వాళ్ళని, ఇలా ఉండాలని కోరుకున్నందుకే వాళ్ళు ఉండలేనందుకే తుడిచేసాను జలప్రలయంలో. ఇప్పుడు మీరుంటారని కోరుకున్నాను, మీరు అలాగే ఉంటే ప్రవక్తలను, మీకా లాంటి వారిని, యెషయా లాంటి వారిని, యెరెమీయా లాంటి వారిని పంపించేమన్నాడు తెలుసా? త్వరలోనే మిమ్మల్ని కూడా చెప్పండి తుడిచేస్తాను, ఎందుకంటే మీకు మదం ఎక్కువైంది అన్నాడు. ఒంటి కవ్వు బట్టి, నా పదాలు వాడాడు, ఒంటి కవ్వు పట్టింది, కళ్ళు నెత్తికెక్కాయి, సరంభీలు వేసుకున్నారు, సుఖాలు బాగా మరిగారు, లంచాలు బాగా మరిగారు, అబద్ధాలు ఆడడం మొదలుపెట్టారు. నన్ను అనుకుంటున్నారు మీరు వర్షిప్ చేసేస్తే ఇక దేవుడు ఏమన్నా అనుకుంటున్నారు. దేవుడు అన్నాడు, మీ సంగతి తేలుస్తానన్నాడు. ఎక్కడ అన్నాడా? ఈ ప్రవక్త వెనకాలే మరొక ప్రవక్తను ముందు పెట్టి మాట్లాడాడు. ఏమని? ఆమోసు గ్రంథం తీయండి, ఇదంతా ఒకటే నడకండి, ఒకే చరిత్ర జరుగుతుంది. ఆమోసు గ్రంథం త్వరగా ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం ఎక్కడుందని అడగండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం నుండి, ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు నన్ను బతికెదరు. బేతేలును ఆశ్రయించుకుడి, గిల్గాల్లో ప్రవేశింపుకుడి, బెయేర్షెబాకు వెళ్ళకుడి. ప్రశ్న, గిల్గాల్ ఏంటి, బెయేర్షెబా ఏంటి అని డౌట్లే మనకి.
ప్రశ్న అడుగుతున్నాను. గిలగాల్ అంటే అదేదో గిలగాల్ అనుకోకండి. టిక్ కొడతారు. గిలగాల్ అంటే ఏరియా. గిలగాల్ ఏంటి, బేర్షబా ఏంటి? బేర్షబా అంటే ఏదో బావ అనుకోకండి. బేర్షబా అంటే అబ్రహాం గారి ఏరియా. ఆగ్రామను పంపిస్తాడు అటు నుంచి. అలాగా గొడవ అయిపోద్ది, ఫ్యామిలీ గొడవ అయిన తర్వాత ఆగ్రామన్ అమ్మ నీకు దండం పెడతాం, మా ఆవిడ నన్ను బతకనిచ్చలేదు లేదు పో అంటాడు కదా. ఆగ్రామను పంపుతాడు అబ్బాయి నుంచి. ఆ ఏరియాయే బేర్షబా. ఇక్కడ గిల్గాలు. ఈ ప్రాంతాలన్నీ ఇశ్రాయేలుకి పుణ్యక్షేత్రాలు అనమాట. పుణ్యక్షేత్రాలు అంటే తెలుసు కదా, వాళ్ళకి పుణ్య ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు. ఆ పుణ్యక్షేత్రాల్లో దేవుని ఆనవాళ్ళు, దేవుని ప్రవక్తల యొక్క భక్తుల యొక్క ఆనవాళ్ళు ఉన్నాయి కనుక అది పుణ్యక్షేత్రాలు ఉంటుంది. పైన ఒక ప్రాంతం ఉంది. ఆ పైన ఉన్న ప్రాంతం ఏదో చెప్తున్నాడు చూడండి 4వ వచనంలో. ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినదేమగా నన్ను ఆశ్రయించుకుడి, నన్ను ఆశ్రయించుని అలా మీరు బ్రతికదురు. బేతేల్ని ఆశ్రయించుకుడి, బేతేల్ని ఆశ్రయింపుకుడి. బేతేల్ అంటే బెత్ అంటే ఎబ్రిలో బెత్ అంటే ఇల్లు, హేల్ అంటే దేవుడు. బేతేల్ అంటే బెత్ అంటే ఇల్లు, హేల్ అంటే దేవుడు. ఈ రెండింటిని కలిపితే దేవుని నివాస స్థలము, దేవుడు నివసించే స్థలం అని అర్థం. అంటే ఆ రోజుల్లో అవి పుణ్యక్షేత్రం అన్నమాట. బేతేలు కానీ, గిల్గాల్ కానీ, బేర్షబా కానీ ఇవన్నీ పుణ్యక్షేత్రాలు, దేవుని యొక్క జ్ఞాపకాలతో ముడిపడిన పుణ్యక్షేత్రం. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చేస్తే చెప్పండి పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటున్నారు. సేమ్ మనలాడ్డాలండి వీళ్ళందరూ. పుణ్యక్షేత్రాలకు వెళ్ళి మెట్లు ఎక్కేస్తుంటారు చూసారా, మోకాళ్ళ మీద మెట్లు ఎక్కేస్తుంటారు, మోకాళ్ళ మీద మెట్లు ఎక్కేస్తుంటారు. నడుతున్నాను పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. లంచాలు మానరు, అబద్ధాలు మానరు. చెప్పండి, లంచాలు మానరు, అబద్ధాలు మానరు, క్యాస్ట్ ఫీలింగ్ మానరు. నల్లోడుగా ఉన్నవాడిని తెల్లోడుగా ఉన్నవాడు నల్లోడిని తక్కువ చేయడం మాండు, అందగాడు అందహీనుని తక్కువ చేయడం ఏది మానరు. కానీ ఎక్కడ తయారైపోతారండి? పుణ్యక్షేత్రం. అందుకే పుణ్యక్షేత్రానికి వెళ్ళి అనంతమైన లోకానికి చెప్పండి వెళ్ళిపోయారండి. నువ్వు మార్పు లేకుండా పుణ్యక్షేత్రానికి వస్తే ఎవరికి కావాలి, నువ్వు గౌరవపట్నం వస్తే ఎవరికి కావాలి, నువ్వు దేవుని గుడికి వస్తే ఎవరికి కావాలి, మేరీ మాత గుడికి వస్తే ఎవరికి కావాలి, నువ్వు పుణ్యక్షేత్రంలోకి వస్తే ఎవరికి కావాలి. నువ్వు మార్పు లేకుండా పుణ్యక్షేత్రాలు దర్శిస్తుంటే ఎవరికి కావాలి? దేవుడు అంటున్నాడు వెళ్ళకండి, వెళ్తే పోతారు అంటున్నాడు దేవుడు, వెళ్ళకండి. నువ్వు మారకుండా చర్చకు వచ్చి ఏం చేస్తావు? నువ్వు మారకుండా పుణ్యక్షేత్రానికి వచ్చి ఏం చేస్తావు? నువ్వు మారు. అందుకే 7వ వచనంలో అంటున్నాడు, న్యాయము అన్యాయమునకు మార్చి నీతిని పలవేవారులారా. మీరు ఎందుకు ఆ పుణ్యక్షేత్రాలు రావడం? మీకు నీతి లేదు, న్యాయం లేదు, ఒక వ్యాపారంలో యథార్థత లేదు, ఒక మాటలో యథార్థత లేదు, ఇవేమీ లేవు. కానీ మొత్తం దొంగ వ్యాపారాలు, దొంగ పనులన్నీ చేసి వారాంతరంలో వచ్చేస్తున్నారంటే ఎక్కడికి? పుణ్యక్షేత్రానికి వచ్చేస్తాం. ఇంకా వస్తాం ప్రభువా, రాకపోకలు ఎంత మమ్మల్ని రాకపోతామని కాపాడుతాడు, ఇంకా రాకుండా చేసేస్తాడు. చెప్పండి, కాపాడు. ఎందుకు కాపాడతాడండి? నువ్వు మార్పు లేవు. నువ్వు ఏదో ఒక టూర్కి వచ్చినట్టు వచ్చి వెళ్తున్నావు. నువ్వు మార్పు ఉందా? నీ మాటలో పద్ధతి ఉందా? నువ్వు ఇచ్చే దాంట్లో పద్ధతి ఉందా? నీ సంపాదనలో యథార్థత ఉందా? ఒక్కటి ఉందా? నువ్వు జెన్యూన్గా ఉన్నావు అంటే ఒక్కటి లేదు. నువ్వు అక్కడ లేకుండా పైగా నేను దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తున్నాను అన్నప్పుడు అడుగుతాను, ఆ దేవుడు నేను ఎందుకు కాబట్టి. చాలామంది డౌట్ ఎక్కువ చేస్తారు. అయ్యో దేవుడు గుడికొల్లు వస్తున్నప్పుడు ఎలా జరిగిందండి వీళ్ళకి ప్రమాదం అంటే? ఇలా జరుగుద్ది. ఎలా జరిగిందని అడగండి నన్ను. దేవుడి సన్నిధికి వెళ్ళి వస్తున్నప్పుడు వీళ్ళకి ఎలా జరిగిందండి? అయ్యో దేవుడి దగ్గరికి కదండి వెళ్ళి వస్తున్నారంటే దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తున్నారులే. ఆ వెళుతున్న వాళ్ళు ఎలాగ వెళ్ళి వస్తున్నారు? గుడి దిగిన వెంటనే వేస్తారట 90. ఎలా వెళ్ళొస్తున్నారని అడుగుతున్నాను. వెళ్ళే ముందు వేస్తారట, వచ్చే ముందు వేస్తారట. ఇలా చర్చకు వచ్చిన ఇక్కడి నుంచి వెళుతున్నా కానీ మొదట గేట్ కాడ అలాగంట కాదు ఇంట్లోని అన్నారంట. అడుగుతున్నాను, ఇలా వెళ్ళొస్తే నువ్వు గుడికి వెళ్ళొస్తే లైసెన్స్ అనుకుంటున్నావా? నువ్వు చర్చికి వెళ్ళొస్తే లైసెన్స్ అనుకుంటున్నావా? నువ్వు పుణ్యక్షేత్రం అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తే ఏం ఎవడన్నాడు ఏం జరగతారు? దేవుడు అన్నాడు ఆ మార్గంలోనే మడతెట్టేస్తా అన్నాడు. గుర్తుపెట్టుకో. నువ్వు నువ్వు మారకుండా నువ్వు ఎలా వస్తున్నావు? నువ్వు మార్పు లేకుండా నువ్వు పుణ్యక్షేత్రంలోకి వస్తానని నేను ఎలా కాపాడుతాను అనుకుంటున్నావు? నిన్ను కాపాడేది పుణ్యక్షేత్రం కాదు, నిన్ను కాపాడేది నా దర్శనం కాదు, నిన్ను కాపాడేది నాకు ఇచ్చే పెట్టుబడులు కాదు, నిన్ను కాపాడేది నువ్వు ఇచ్చే తైలాలు కాదు, పొట్టేళ్ళు కాదు, దూడలు కాదు, ఇవేమీ కాదు. నిన్ను కాపాడేది ఒకటే. నేను ఒక ఆజ్ఞ పెట్టాను, ఒక నీతి పెట్టాను, అది నేను పాటించమన్నా పాటిస్తేనే నువ్వు ఉంటావు. ఏం పెట్టా ప్రభు అంటే 7వ వచనంలో చెప్తున్నాడు, న్యాయము అన్యాయంగా మార్చకు, నీతిని నేల పడవేయకు, ఇలా ఉంటేనే నిన్ను నేను కాపాడుతాను. న్యాయం ఉందా? మాటలు యథార్థత ఉందా? ఇవేమి నువ్వు పాటించకపోతే చెప్తున్నాను, నీ పాటలు నాకు అవసరం లేదు, నీ స్తుతి నాకు అవసరం లేదు, నువ్వేం చేసి నాకు అవసరం లేదు. అందుకే దేవుడు అంటున్నాడు పో అవతల పో అన్నాడు. 10వ వచనం ఏమంటున్నాడు చూడండి, అయితే గుమ్మంలో నిలిచి
ఏ గుమ్మాలు? ఈ పుణ్యక్షేత్ర గుమ్మాల్లో, ఈ ఈ ఈదుల గుమ్మాల్లో, ఈ పట్న గుమ్మాల్లో నిలిచి ఇలాంటి ప్రసంగం ఇప్పుడు చెప్తున్నాం కదా, ఒరే గుళ్ళకి వెళ్తే సరిపోదురా, చర్చలకు వచ్చి కూర్చుంటే సరిపోదురా, న్యాయం ఉండాలరా, మాట బాగుండాలరా, దేవుడికి ఎంత ఇచ్చేది అంతా కాదురా, ఎదుటి వాళ్ళ దగ్గర నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు, నీ వ్యాపారంలో ఎలాంటి యథార్థత ఉంది, నీ రాళ్ళు యథార్థమైనవా, నీ కొలతలు యథార్థమైనవా, ఇది లేకుండా ఉంటే దేవుడు ఇష్టపడరాని గుమ్మంలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులట పగబెట్టి యథార్థముగా మాట్లాడు వారిని ఆశ్రయించుకుంటా. అదే కదండి ఇప్పుడు చేసేది. పాస్టర్ గారు ఎవరైనా సీరియస్గా ఉండు, ఆనెస్ట్గా ఉన్న పాస్టర్ గారు లేగిసారే, ఎవడకాళ్ళు నీ బోర్డు ఉందాం, ముందు నీ ప్రవర్తన కావాలన్నాం అనుకోండి, ఏమంటారు చెప్పండి? ఏమంటాడు? నిజమేనండి, 100 కాదండి ఇవ్వాల్సింది, నా బతుకు ఇవ్వాలండి, పాస్టర్ గారు కరెక్ట్గా చెప్పారండి అంటారా? బాగా ఎక్కువైపోయింది ఈ మధ్య అంటారు. 100 వద్దంట, ఏమవుతున్నాయి మరి వెనకాల నుంచి ఇన్ని అంటారు తెలుసా మనల్నే. మనం ఏమైనా మంచి చెప్పాం అనుకోండి తిరగబడిపోతారు తెలుసా. యథార్థంగా ఇలా ఉండాలరా అని చెప్పాం అనుకోండి, మనకి ఎంతగా చూసారు. వద్దంట. దేవుని కానుకలు అంటే లెక్కలేదండి, దేవుని కానుక అనుకుంటున్నాడు, మరి ఏమనుకుంటున్నాడు? వద్దంట. ఇట్లా రకరకాలు మాట్లాడతారు. గుమ్మంలో నిలిచి మాట్లాడే వారి మీద జనులు పగబెడతారు, యథార్థంగా మాట్లాడే వారి మీద అసహించుకుంటారు. కిందికి మొదలెడుతున్నాడు దేవుడు. త్వరగా ముగించేద్దాం. 21వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 21వ వచనంలో, మీరు పండగలు నా పేరు మీద చేసిన ఆశయించుకుంటాను, వాటిని నీచముగా నేను ఎంచుకుంటాను. మీరు రథాలు పాటించిన నేను నీచముగా ఎంచుకుంటాను. నేను వాటిని ఆగ్రహింపనొల్లను, నా దహన బలులను నైవేద్యములు మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులు మీరు అర్పించినను నేను చూడను. ఇది కొంచెం జాగ్రత్త. మీ పాటల ధ్వని నా యొద్ద నుంచి తొలగిపోనీయుడి. మీ స్వరమండలు ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతున్నావో ఆ నాదం వినడం నాకు మనస్సు లేదు. ఇప్పుడు చెప్పండి, వర్షిప్లు చేస్తాం కానీ వర్షిప్ బాగా దాన్ని ఏమంటారంటే స్తుతి ఆరాధన అంటారు. ఏంటట? స్తుతి ఆరాధన అంటున్నాను. స్తుతి ఆరాధన అంటే నేను అడుగుతున్నాను, బాగా వినండి. స్తుతి ఆరాధన స్తుతిగా ఉండాలి అంటే ఎప్పుడంటే చెప్పనా, నీతి, చెప్పండి, న్యాయము, యథార్థత ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు వర్షిప్లో నిజమైన స్థుతి ఉంటుంది. వీడు పచ్చిబూతులు మాట్లాడేసి, వీడు పనికిమాలు మాట్లాడి దొంగ సంపాదనలు సంపాదించేసి, వీడు దొంగ రాళ్ళు దొంగ కొలతలన్నీ వేసేసి, వీడు అన్యాయంగా రూపాయి సంపాదించి అక్కడికి వచ్చి ఆరాధన, స్తుతి ఆరాధన అంటే సుత్తారాధన. అది గుర్తుపెట్టుకోండి. సుత్తి ఏ ఆరాధన? అది సుత్తారాధన చేస్తున్నావు నువ్వు. దేవుడు అన్నాడు, ఎవడికి కావాలరా నీ పాట నాకు నచ్చాలంటే ముందు నువ్వు జాగ్రత్త. నీకు గమకాలు తెలుసా, నీకు స్వరాలు తెలుసా, నీకు పర్యాయ పదాలు తెలుసా, నీకు రాగాలు వాకల్స్ ఇవన్నీ తెలుసా అని దేవుడు అడిగేది తెలుసా? జెన్యూన్గా ఉన్నావా లేదా అది అడుగుతాడు. న్యాయం జరిగిస్తున్నావా లేదా? ఇదేం చేయకుండా వచ్చేసి లింగులింగం తయారైపోయి ఈ మధ్య వర్షిపుల పేరు ఎంత అడవడ జరుగుతుందండి. స్తుతి దేవుడు అంటాడు సుత్తి అంటాడంతా. ఈడు అబద్ధాల్లో సుత్తి, ఈడు సంపాదించడంలో సుత్తి. చెప్పండి, సోయింగ్ అనమాట. గాలి కొడుతున్నారు దేవుడికి. వర్షిప్ అంటే దేవుడిని గుర్తుపెట్టుకుని, వర్షిప్ అంటే చాలామంది అనుకుంటారు వర్షిప్ అనగానే ఆరాధన అనడమే ఆరాధన అనుకుంటారు. ఆరాధన అంటే ఆరాధన అనడం ఆరాధన కాదు. భక్తుడు ఏమన్నా చెప్పినా, ఆరాధన అంటే ఆరాధన అనడం ఆరాధన కాదు. ఆరాధన అంటే ముగిస్తాను. ఆరాధన అంటే నిన్ను నీవు దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవడమే ఆరాధన. నా మాట సమర్పించుకోవాలి, నా చేత సమర్పించుకోవాలి, నా సంపాదన సమర్పించుకోవాలి, నా సంసారంలో యథార్థత సంపాదించుకోవాలి. ఒక్కటేంటి, ప్రతి దాన్ని దేవుని ఎదుట నేను చక్కగా దేవునికి ఇంపుగా ఉన్నప్పుడే నా ఆరాధన స్తుతి ఆరాధన అవుద్ది. ఇదని చెప్తున్నాను. నీ పండగలు ఎవరికి కావాలి, నీ పొట్టేళ్ళు ఎవరికి కావాలి? నీతి న్యాయాలు లేనందుకే వాళ్ళని జలప్రలయంలో కలిపేశాను, యథార్థత లేనందుకే వాళ్ళని తీసి పడేస్తాను. ఇప్పుడు మళ్ళీ మీరు అదే చేస్తే మిమ్మల్ని ఏం చేస్తాను? మీరు పాటలు బాగానే పాడుతున్నారు, సందర్భం చెప్తున్నాను. మీరు పాటలు బాగానే పాడుతున్నారు, అన్నం లేని వాళ్ళు ఉన్నారు, అన్నం పెడుతున్నారు. మీరు పాటలు బాగానే పాడుతున్నారు. మీరు వస్త్రాలు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వస్త్రం ఇస్తావా? నువ్వు పాటలు బాగానే పాడుతున్నావు, నిలువురమైన నీడ లేని వారు ఉన్నారు, వాళ్ళకి రూపాయి పెడుతున్నారా? మీరు
ఇవేం చేయరు. తగునమ్మా అని తయారైపోయి నన్ను ఏం చేస్తున్నారు మీరు? అన్నం లేనివాడికి అన్నం పెట్టరు, వస్త్రం లేనివాడికి వస్త్రం పెట్టరు, నీడ లేనివాడికి నీడెవరు. కానీ మీరు నాకు ఏమిస్తానంటున్నారు? వేలాది నదులు ఇమ్మంటావా? పొట్టేళ్ళు ఇమ్మంటావా? కొడుకుని ఇచ్చేయమంటావా అంటే దేవుడు అన్నాడు, నాకు వద్దురా, అడిగి ఇవ్వండి. మీలో మీరు కొట్టుకు చచ్చిపోతున్నారు కదా, అడిగి ఇవ్వండి. ఆ న్యాయంగా నడుచుకోండి, ఎదుటివాడిని ప్రేమించండి, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు. అప్పుడు నా దగ్గరకు వచ్చి నాకు ఏమి ఇవ్వకపోయినా వర్షిప్ చేయి, చాలు, నాకు ఆనందంగా ఉంటుంది. నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించకుండా ఎదుటోడికి గుప్పడి మెతుకులు పెట్టకుండా నువ్వు నాకు ఆరాధన చేయడం వల్ల ఏం ఒరుగుద్ది? న్యాయం కావాలి, న్యాయం కావాలి. అందుకే జలప్రాయంలో అలాగున్నందుకే వాళ్ళని తీసేశాడు. ముగించేస్తున్నాను. జలప్రాయం అలా ఉన్నందుకే ఆ తరాన్ని దేవుడు తీసేశాడు. సేమ్ మళ్ళీ ఇశ్రాయేలు అలాగున్నందుకే తీసుకెళ్ళి వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాడు? చెరలో కూర్చోబెట్టాడు. సేమ్ మళ్ళీ తిరిగి ప్రపంచం ఎక్కడికి వచ్చిందో తెలుసా? మళ్ళీ అలాగే వచ్చింది. ఎక్కడొచ్చింది చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక ముగించేద్దాం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం నుండి. నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రం ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపు అయిన ధర్మశాస్త్రం గలవాడివై ఉండి నేను గుడ్డి వారికి త్రోవ చూపువాడును, చీకట్లో ఉండే వెలుగును, బుద్ధిహీనతకు శిక్షకుడను, బాలులకు ఉపాధ్యాయుడిని ఉన్నానని నీ అంతటి నీవే ధైర్యం మోహించుకొనుచున్నావు కావా? ఎదుటి వారికి బోధించి నీకు నీవే బోధించుకొనవా? దొంగల వద్దని ప్రకటించి నీవు దొంగలెదవా? వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహాలను ఆశ్రయించుకుని నీవు గొండ్లను దోసెదవా? ధర్మశాస్త్రం అతిరించి నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవునికి అవమానపరచదవా? రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని న్యాయము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. మళ్ళీ గొడవ. ఆమోసు గ్రంథంలో ఏదైతే చదువుతున్నామో, మేకాలో ఏదైతే చదువుతున్నామో, ఆది కాండంలో ఏదైతే చదువుతున్నామో, మళ్ళీ క్రొత్త నిబంధనలో కూడా మళ్ళీ అదే గొడవ ఆడుతున్నాడు. చూడండి, మీరు ధర్మశాస్త్రం పాటించరు కానీ ధర్మశాస్త్రం పాటిస్తున్నామంటారు. ఎదుటోడికి గుప్పుడు మెతుకులు పెట్టరు కానీ మేమే దారవేరిన సూరకర్ణ అని చెబుతారు. గుడ్డివాడికి త్రోవ చూపురు, కాకపోతే మేము లేకపోతే గుడ్డోలే బతకరు అంటారు. వాళ్ళు ఎంత ఎలా చెప్తున్నారు చూడండి. వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. బాలురికి ఉపాధ్యాయుడిని అంటావు, నీకు నీవే ధైర్యం వహించుకుంటున్నావు, ఇన్ని బోధిస్తున్నావు, నడుతున్నావు, ఒక్కడు చేస్తున్నావా? ఇశ్రాయేలు ఎలాగైతే ధర్మశాస్త్రం కలిగి ధర్మశాస్త్రాన్ని గాలి వదిలేశారో, ఇశ్రాయేలు ధర్మశాస్త్రం నీతిని ఎలాగైతే గాలి వదిలేశారో, సేమ్ సంఘంలో కూడా అదే యాటిట్యూడ్ వచ్చిందట. దేవుడు అంటున్నాడు, ఆ రోజు వాళ్ళు అలాగున్నందుకు జలప్రలయం తెచ్చి ముంచేశాడు. ఇశ్రాయేల్ అలాగున్నందుకు చెరలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. ఇప్పుడు సంఘం కూడా అలా ఉంటే ఏం చేస్తాడు చెప్పండి? వాళ్ళను వదలను దేవుడు. చెప్పండి, సంఘాలు అలాగుంటే వదలడు. వారిని క్షమించిన దేవుడు చెప్పండి మనల్ని క్షమిస్తాడు అనుకోడు. ఎందుకంటే అవి దుష్టాంతాలుగా రాయబడ్డాయి. యుగాంతమందున్న మనకి సిగ్గు కలగడానికే జలప్రలయం సందర్భం రాయబడ్డది. యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికే ఇశ్రాయేల్ చరిత్ర రాయబడింది. ఇప్పుడు ఈ పత్రిక నీతో నాతో ఏంటంటే సేమ్ మీరు అలాగ ఉన్నారు అంటున్నాడు. అందుకే లోకం చూడండి, జలప్రలయంలో ఎలాగైతే ఉందో ఇప్పుడు అలాగ ఉన్నారు. జలప్రలయంలో తిన్నారు, ఇప్పుడు తింటున్నారు. జలప్రలయంలో తాగారు, ఇప్పుడు తాగుతున్నారు. జలప్రలయంలో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు, ఇప్పుడు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. సేమ్ ఇశ్రాయేల్లో తిన్నారు, ఇప్పుడు తింటున్నారు. ఇశ్రాయేల్లో తిండిబోతులు తాగుబోతులు ఎక్కువైపోయారు, ఇప్పుడు అలాగే ఎక్కువైపోయారు. ఇశ్రాయేల్లో మోయాబు స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు, చెప్పండి ఇప్పుడు అలా పెట్టుకుంటున్నారు. సేమ్ అలాగుంటే ఏం చేస్తారు చెప్పండి? నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆ రోజు ఊరుకోని దేవుడు. చెప్పండి, ఈ మధ్యలో ఇది ఏది పాటించకుండా వచ్చి చెప్పండి, మేము సండే వర్షిప్కి హైటెక్ బస్ స్టాండ్ పక్కన పలానా స్కూల్లో జరుగుతున్న వర్షిప్కి మేము వెళ్తున్నాం తెలుసు అంటే దేవుడు అంటాడు, ముందు ఆ ఇంట్లో ఉన్న రాళ్ళు తీసే అని చెప్తాడు.
మేము పలానా దగ్గర వర్షిప్కి వెళ్తున్నామంటే దేవుడు అంటాడు, ఆ తప్పుడు కొలతలు కొలుతున్నామే, ఆ కొలతలు తీసే. దేవుడు అంటాడు, నేను వర్షిప్కి లేట్ అయినా కానీ ఇన్నొస్తాను నేను అక్కడ అంటే దేవుడు అంటాడు, ఈ దారి మధ్యలో ఇంటి దగ్గర ఆలయాల కోసం తప్పుడు మాటలు మాట్లాడుతున్నావుగా, ముందు అవి మానే, అప్పుడు ఆ వర్షిప్ నీకు ఉపయోగపడుతుందని చెప్తాడు. ఇవేం చేయకుండా వస్తే జలప్రలయంలో భాగమైన నోవహు నీతిమంతుడై ఉన్నాడు కనుక తప్పింపడ్డాడు. ఇవన్నిటిలో కలవకుండా ఉన్నాడు కనుక. ఇశ్రాయేల్లో దానియేలు లాంటి వారు భక్తులు ఉన్నారు కనుక తప్పిపడ్డారు. ఈరోజు సేమ్ పరిస్థితి లాస్ ఏంజల్స్లో జరిగినట్టే, ఊరి పేరు చెప్పాలండి, ఇక్కడ కూడా జరిగితే ఏంటి పరిస్థితి చెప్పండి. ముందు అందరికన్నా మన ఇల్లే కాలిపోద్ది, గుర్తెట్టుకోండి. అది ప్రపంచమంతా మునిగిపోయినా నోవహు ములగలేదు, ఇశ్రాయేల్ అంతా మునిగిపోయినా భక్తులు ములగలేదు. ఇప్పుడు ప్రపంచమంతా, ఈ ఊరు వాడి టౌన్ అంతా ఏమైపోయినా చెప్పండి, మనకేం జరగకూడదంటే దేవుడు అడుగుతున్నాడు, నీతి న్యాయములు జరిగించుటయు నా యందు యథార్థంగా ప్రవర్తించుటయు ఇంతే కదా నేను కోరుకుంటున్నాను. కనికరము, జాలి, ప్రేమ, ఎదుటోళ్ళతో నీ డీలింగ్స్ జాగ్రత్త, ఎదుటోళ్ళతో నీ టాక్స్ జాగ్రత్త, వ్యక్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త, 10 రూపాయలు సంపాదిస్తున్నప్పుడు జాగ్రత్త, 10 రూపాయలు పోగేస్తున్నప్పుడు జాగ్రత్త, దేవుడికి ఏమి ఇస్తున్నావో జాగ్రత్త, ఏం దాస్తున్నావో జాగ్రత్త. నీ డీలింగ్స్ ఇంత బాగుంటే అప్పుడు నువ్వు పాడే పాట కూడా నాకు నచ్చుతుందబ్బా, లేకపోతే నువ్వు నాకు నచ్చు అంటాడని గుర్తుపెట్టుకో. అలా ఉందాం. జలప్రలయం వచ్చినా నీతిమంతుడైన నోవహుకి ఏ డోక ఎలా అయితే లేదో, ఎపక్తు దండయాత్ర చుట్టూ ప్రారంభమైన నీతి కలిగిన ఇశ్రాయేలుకి ఏ ప్రమాదం ఎలా సంభవించలేదో, లాస్ ఏంజల్స్ కాలిపోయినా, ఇక్కడ మన పల్లెలు కాలిపోయినా, ఈ ఉగ్రత రోజు రోజుకి ప్రకృతి బీభత్సం జరిగిన దేవుణ్ణి నమ్ముకున్న వారి గుడారానికి ఏమీ జరగదు. ఒకవేళ జరిగినను నీ ఆత్మ నష్టం వాటి